మన దేశంలో ఎన్నో ఆలయాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, అక్కడికి జనాలు వెళ్తున్నారా, వెళ్ళట్లేదా, ఎలాంటి పరిస్థితుల్లో మన దేవాలయాలు ఉన్నాయి, ఇలా అనేక రకాల ప్రశ్నలు అయితే వెలువడుతున్నాయి. కానీ అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది న్యూస్ 360. రాయలవారి పాలనలో రత్నాలు రాసులుగా పోసి రోడ్లపై విక్రయించేవారు అని చరిత్ర చెప్తోంది. హంపి విజయనగరాన్ని రాజధానిగా చేసుకుని అద్భుత పాలన సాగించిన విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల భవన విజయం ఆ రాజ్య భవనాన్ని చాటి చెప్పేది. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్న హంపి నాటి సామ్రాజ్య నిర్మాణ వైభవానికి చిహ్నంగా ఉండటమే కాకుండా ప్రధాన పర్యాటక ప్రాంతంగా కీర్తి ప్రతిష్టలు పొందింది. అయితే నాడు హంపి రాయలవారి ప్రధాన రాజధానిగా ఉన్న రెండో రాజధానిగా పెనుగొండ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఘనమైన ఆ గత వైభవ ప్రాంతం ఇప్పుడు మసకబారుతోంది. విజయనగర సామ్రాజ్య చారిత్రక పెనుకొండ కోట బీటలు మారింది. అయితే విజయనగర చక్రవర్తుల వేసవి విడిగా ఉన్న గగన్ మహల్ దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. మత సామరస్యానికి చిహ్నంగా ఇక్కడ ఉన్న బాబయ్య దర్గా, పెనుకొండ జైన్ మతానికి చెందిన ముఖ్య ప్రదేశాన్ని పాచేపారి స్వామి ఆలయంలో సహా పలు జైన దేవాలయాలు, ఇతర దేవాలయాలను పరీక్షించాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఒకటో రెండో సంవత్సరాలు కాదు, 10-15 దశాబ్దాలు కూడా కాదు, ఏకంగా 500 సంవత్సరాలకు ముందే విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధానిగా పెనుకొండ బాసిల్లుతోంది. విజయనగర ప్రభుల ప్రధాన రాజధానిగా హంపి ఉండగా పెనుకొండను రాజధానిగా చేసుకొని ఆ పాలకులు సుపరిపాలన అందించారు. ఈ విషయాలను పెనుకొండ చరిత్ర తేటతెల్లం చేస్తోంది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు కొండంత గొప్ప చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయల రాజధాని హంపి కాగా మరో రాజధానిగా పెనుకొండ కీర్తి గడించింది. నాటి రాజదర్పానికి ప్రతీకగా ఉన్న పెనుకొండ రాయల చక్రవర్తుల వేసవి విడిదిగాను కూడా ఉండేది. శ్రీ కృష్ణదేవరాయలు పెనుకొండను వేసవి విడిదిగా చేసుకొని రెండో రాజధానిగా సుపరిపాలన సాగించారని పెనుకొండ చరిత్ర చెబుతోంది. అర్ధ సంవత్సరాల కాలం కంటే 5 దశాబ్దాలకు పూర్వమే రాయలవారు పెనుకొండను రెండో రాజధానిగా చేసుకొని పాలన సాగించడమే కాకుండా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు.
రాయలవారి కాలంలో దుర్భిక్షం అనే మాటే వినకుండా ఎప్పుడు సుభిక్షంగా ఉండేదని చరిత్ర వెల్లడిస్తోంది. రోడ్లపై రత్నాలు రాసులుగా పోసి ఇప్పుడు మార్కెట్లో కూరలు అమ్మే మాదిరిగా వజ్ర వైఢూర్యాలను విక్రయించే వారని రాయల వంశీయులు చరిత్ర చెబుతోంది. అందుకే రాయలసీమలో రాయలవారి పాలన ప్రాంతంలో వజ్ర వైఢూర్యాల కోసం, గుప్త నిధుల కోసం ఇప్పటికీ కొందరు వెతుక్కుంటూ ఉంటారు. పెనుకొండగిరిపై ఎన్నో పవిత్ర దేవాలయాల్లో నరసింహస్వామి దేవాలయం ఒకటి. అయితే ఈ దేవాలయం గుప్త నిధుల వేటకు గురైంది. కొందరు అక్రమార్కులు ఇక్కడ ఇష్టానుసారం తవ్వకాలు సాగించడంతో ఈ ప్రాంతం చిందరవందరగా మారింది. ఈ అక్రమ తవ్వకాలను చూసిన పర్యాటకులు రాయల వైభవానికి చెదలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన కట్టడాల నిలయంగా, పవిత్ర దేవాలయాల సమాహారంగా పేరొందిన పెనుకొండ శ్రీ సత్యసాయి జిల్లాకే కాకయావత్ విశ్వానికి ఆదర్శనీయ ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ దేవాలయాలు, ప్రాకారాలు, కోట గోడలను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే శిథిలాల స్థితిలో దయనీయంగా ఉన్న కోటను, పాడుబడిన దేవాలయాలను చూసి చూపారులు ఆవేదన చెందుతున్నారు. పురాణ ప్రాశస్యం, ప్రాచీన దేవాలయాలు, చారిత్రక వైభవంతో దర్శనమిస్తున్న పెనుకొండ నాటి రాచరిక వైభవాన్ని సమర్పణకు తెస్తోంది. ఆహో ఆంధ్రభోజ శ్రీ కృష్ణదేవరాయ ఈ శిథిలాలలో చిరంజీవి అంటూ పూర్వపు సినీ కవి ఓ చరిత్రలో అద్భుత గీతాన్ని రాశారు. అప్పటి హంపి వైభవం శిథిల స్థితికి చేరిన వైనాన్ని శిలాలు, శిల్పాలు, ఏకశిలా రథాలను ఆ చిత్రంలో అద్భుత రీతిలో చూపించారు. అయితే గతమెంతో ఘనమని సంతృప్తి పడటం తప్ప ఈ చారిత్రక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పరిరక్షిద్దామని పూర్వపు స్థితి లేకపోయినా మరింత శిథిల స్థితికి కోట చేరవకుండా చూడటం, దేవాలయాలను పునరుద్ధరించడం తదితర విషయాలపై అటు టూరిజం శాఖ కానీ, పునరావాస్తు శాఖ కానీ, పాలక పెద్దలు కానీ దృష్టి సారించకపోవటం శోచనీయమని సందర్శకులు అంటున్నారు.